హలో అండి. ఈ వీడియోలో బ్లౌజ్ అనేది సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చి కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతుందండి. ఇన్ని రోజుల నుంచి అయితే పాపం అడుగుతున్నారు, కానీ వర్క్ బిజీ వల్ల నేనైతే కొంచెం కుట్టడానికి వీలు కాలేదండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను వర్క్లో, అందువల్ల ఏమిటి ఒక 5-6 బ్లౌజులు అయితే ఉన్నాయి, అవైతే కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇదైతే బ్లౌజు కొంచెం అంటే కొంచెం లెంత్ అయితే బ్లౌజ్ అనేది పొట్టిగా ఉంది అంట, కొంచెం అయితే పొడవ పెట్టమన్నారు. అందువల్ల అయితే ఒక 1/2 ఇంచ్ అయితే పొడవ పెట్టేస్తున్నాను. చాలామంది ఏంటంటే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు, కానీ వీలైతే అన్ని నేర్చుకుందాంలే అన్నట్టుగా నేర్చుకోకుండా ఉంటారనమాట. మీరు ఎవరైనా కటింగ్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే ఒకరి కటింగ్ మీదే బేస్ చేసుకోండి. అన్ని కటింగ్స్ చూశారు అంటే మీకు కటింగ్ అనేది కరెక్ట్గా అర్థం కాదు అనమాట. మీరు ఎవరిదైతే ఇప్పుడు ఎవరైనా మంచి ఛానల్, స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఫాలో అయ్యారంటే వాళ్ళదే ఫాలో అవ్వండి, వాళ్ళ కటింగ్ మీదే వెళ్ళండి. అందరు కటింగ్స్ అనేటివి మీరు ఎక్కువ కటింగ్స్ అనేటివి చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు అర్థం కాదు. మీకు ఏదైనా ఇప్పుడు చాలా ఛానల్స్ ఉంటాయి, ఒక ఛానల్ మీద డిపెండ్ అవ్వండి, మీకు కరెక్ట్గా బేసిక్స్ అనేది అర్థమవుతుంది అనమాట. అన్నీ చూడండి, కానీ మీరు ఫోకస్ అంతా కూడా ఒక ఛానల్ మీద పెట్టి వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అదే విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారనమాట. వాళ్ళు చెప్పిన కటింగ్, వీళ్ళు చెప్పిన కటింగ్, ఇంకొకరు కటింగ్ అన్నీ తెచ్చి ఒక బ్లౌజ్ మీద చూపించారు అనుకోండి, ఆ కటింగ్ అనేది మీకు ఫెయిల్ అయిపోతుంది. ఎవరిదన్నా మంచి టైలర్ది ఒక్కరి కటింగ్తోనే ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలానే బ్లౌజ్ కటింగ్ కూడా నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం ఇంట్రెస్ట్ పెట్టాలే కానీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. టేప్ కొలతలతో నేర్చుకోవచ్చు, అలానే లేదు అంటే ఆది బ్లౌజ్ పెట్టి కూడా నేర్చుకోవచ్చు. నాకు తెలిసి టేప్ కొలతలతో కన్నా కూడా ఆది బ్లౌజ్తో కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈజీగా కూడా నేర్చుకోగలుగుతారనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. ఒకసారి ఇక్కడ నేను కట్ చేశాను కదా, చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ కటింగ్ అనమాట, క్రాస్ కటింగ్ కాదు అనుకుంటా. స్ట్రైట్ కటింగే పెట్టేస్తున్నా. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనము. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. చాలా సింపుల్గా నేనేట్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, ఈ మెథడ్లో కూడా చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే మ్యూజిక్ పెడుతున్నాను, చూడండి.